ఎందుకంటే ఎల్ఎల్సి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. కర్నూలు జిల్లాకు అత్యంత ప్రధానమైన ఎల్ఎల్సి కాలువ అది. అట్లాగే తుంగభద్ర బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో ఆ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి సకాలంలో ఆ పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులకు తగిన నిధులు మంజూరు చేసి ఆ పనులను కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తయ్యే విధంగా దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ప్రాథమికంగా. మరి వాటిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నీటిపారుదల రంగం అనేది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. నిన్ననే చూసాం, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహకారం కూడా అర్థించారు మన నాయకుడు. దానివల్ల గోదావరి నుంచి కృష్ణకు ఎత్తిపోసే 80 టీఎంసీల నీటిలో ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకురావాలని, అట్లాగే నెల్లూరు జిల్లాకు తీసుకోవాలనేది నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాలకు కూడా ఎక్కువ నీటిని తీసుకుపోయి అత్యంత కరువు పీడిత ఈ జిల్లాల్లో హార్టికల్చర్ను డెవలప్ చేయాలని, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. కాబట్టి ఆయన సంకల్పం నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఈ సభ ద్వారా, ఎందుకంటే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి తగిన నిధులు విడుదల చేయాలని కూడా ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్న అధ్యక్ష. మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 నెలలు చాలా జాగ్రత్తగా రాష్ట్రం ఎలా ఉంది